రైతు మిత్రులారా, ఇప్పుడు మీ వరి పొలంలో కంకి బయటికి వచ్చిందా? ఈ స్టేజ్లో ఒక చిన్న తప్పు చేసినా దిగుబడి 20-30% వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఈ వీడియోలో వరి పంటలో కంకి బయటికి వచ్చినప్పుడు దీనిని సాధారణంగా పుష్పించే దశ అంటారు. ఈ దశ సాధారణంగా వరి నాటిన తర్వాత సుమారు 70-80 రోజుల్లో వస్తుంది. ఈ సమయంలో కంకిలో గింజలు ఏర్పడడం మొదలవుతుంది. కాబట్టి ఈ స్టేజ్లో పంటను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో ఎక్కువగా వచ్చే రోగాలలో 2 ఉన్నాయి. మొదటిది షిట్ బ్లైట్. ఈ రోగం వస్తే ఆకులపై గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి మరియు క్రమంగా పైకి వ్యాపిస్తుంది, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. రెండవది ముఖ్యమైనది మెడవిరుపు రోగం అంటాం. ఈ రోగం వస్తే వరి కంకి కాండం దగ్గర నల్లగా మారుతుంది మరియు గింజలు కూడా ఖాళీ అయి నల్లగా మారుతాయి. నెక్స్ట్ ఈ స్టేజ్లో వచ్చే పురుగులు గుండు పురుగులు మరియు బ్రౌన్ ప్లాంట్, ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పొలాన్ని తరచూ పరిశీలిస్తూ ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దశలో పొలంలో నీరు ఎక్కువగా ఉండకూడదు. కేవలం 2-3 సెంటీమీటర్ల నీరు మాత్రమే ఉంచాలి. అప్పుడు పంట బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ 2 రకాల వ్యాధులు మరియు పురుగుల నివారణ కోసము ఈ స్క్రీన్లో చూపిస్తున్న మందులని తగు మోతాదులో మీరు స్ప్రే చేసినట్లయితే తొందరగా నివారణ జరుగుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎండ తీవ్రత తగ్గిన తర్వాత సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం దక్కుతుంది. మీ వరి పంట ఇప్పుడు ఎన్ని రోజుల స్టేజ్లో ఉందో కామెంట్లో చెప్పండి. మీ పొలంలో ఏ రోగమైనా కనిపించినా ఫోటో పంపండి. దానికి సరైన మందు మరియు పరిష్కారం మేము చెప్పడానికి ప్రయత్నిస్తాము. ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం మా స్వామి A to Z ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.